ఆడియన్స్ ను థ్రిల్ చేసే హీరోలు ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. డూప్ లేకుండా రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే సేఫ్ గా యాక్షన్ చేయడం బెస్ట్ అంటున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకంత జాగ్రత్త పడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ గా ఐ నోబడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిషం బషీర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఒక సామాన్యుడి పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో బ్యాంక్ రాబరీ నుంచి కిడ్నాప్ డ్రామా వరకు యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా చేయడం పృథ్వీరాజ్ కి అలవాటు. కానీ 2023లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయన మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసింది. ఓ షూటింగ్ లో ఎడమ మోకాలికి గాయం కావడంతో ఏకంగా 3 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. కాల్లో 3 టైటానియం స్క్రూలు అమర్చారు. ఇప్పటికే ఆ గాయంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. గాయం కారణంగా విలాయత్ బుద్ధ సినిమా షూటింగ్ ఏడాది ఆగడమే కాకుండా డేట్స్, బడ్జెట్ విషయంలో సమస్యలు తలెత్తాయి. అందుకే అప్పటి నుంచి స్టంట్స్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు పృథ్వీరాజ్. ఐ నోబడీ సినిమాలో 5 నిమిషాల లాంగ్ షార్ట్ ఫైట్ ని ఫ్రెంచ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ డిజైన్ చేశారు. దాన్ని చాలా సేఫ్ గా కంప్లీట్ చేశారు. ఈ షూట్లో ఓ స్టంట్ మాస్టర్ కి గాయమైందని, అలాంటి గాయం తనకి జరిగితే యూనిట్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూట్ మార్చారా? పెళ్లి తరువాత కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారా? వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సడన్ గా బ్రేక్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? మోస్ట్ బిజియెస్ట్ బ్యూటీ సడన్ గా స్లో అవటం స్ట్రాటజీ అయినా? గత ఏడాది ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు రష్మిక మందన్న. చావా, సికిందర్, కుబేరా, తామా, ది గర్ల్ ఫ్రెండ్ ఇలా డిఫరెంట్ జానర్స్ లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తామాలో హారర్ రోల్, కుబేరాలో పర్ఫార్మెన్స్ ఆమె రేంజ్ ని పీక్స్ కి తీసుకువెళ్లాయి. కెరియర్ లో ఇంత హైలో ఉన్న నేషనల్ క్రష్ సడన్ గా స్లో అయ్యారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత రష్మిక మూవీ సెలెక్షన్ స్టైలే మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో కాక్టైల్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా, విజయ్తో కలిసి రణభాలి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు రష్మిక పెళ్లికి ముందే సెట్స్ మీదకు వెళ్లాయి. పెళ్లి తర్వాత ఇంతవరకు ఒక్క కొత్త సినిమా కూడా సైన్ చేయలేదు రష్మిక. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరగడంతోనే రష్మిక కొత్త సినిమాలకి బ్రేక్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. పర్సనల్ లైఫ్ లో కాస్త సెటిల్ అయిన తర్వాత మళ్లీ కెరియర్ మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ కెరియర్ పరంగా పీక్స్ లో ఉన్నారు రష్మిక. అందుకే ఈ టైంలో బ్రేక్ తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. అయితే రష్మిక కూడా లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో లేరు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్లీ డబుల్ జోష్ తో సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. లాజిక్ లేని మ్యాజిక్లతో సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. విమర్శకులు పెదవి విరుస్తున్నా, సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా వచ్చిన ధమాల్ 4 కూడా ఇదే ప్రూవ్ చేస్తోంది. ఇంతకీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెట్ చేస్తున్న నయా ట్రెండ్ ఏంటి? ఈ స్టోరీలో చూడండి. 2007లో మొదలైన ధమాల్ ఫ్రాంచైజీకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వరుసగా 3 హిట్స్ తర్వాత ఇప్పుడు 4వ భాగం ధమాల్ 4 ఆడియన్స్ ముందుకి వచ్చింది. అజయ్ దేవగన్, రితీష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ లాంటి భారీ కాస్టింగ్ తో ఇంద్రకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. రకరకాల మనస్తత్వాలున్న ఒక గ్రూప్ నిధి కోసం ద్వీపానికి వెళ్లడం, మధ్యలో ట్విస్ట్లు, అర్థం లేని గందరగోళం, ఇలా సాగుతుంది ధమాల్ 4 కథ. సిల్లీ సీన్స్, చీప్ విఎఫ్ఎక్స్ ఉన్న కలెక్షన్ల పరంపర మాత్రం సినిమా సత్తా చాటుతోంది. కంటెంట్ పరంగా ఢమాల్ అనిపించుకున్న బుక్ మై షోలో గంటకి 20,000కు పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్ లో ఉంది. గత వారం వచ్చిన ఆల్ఫా డిజాస్టర్ కావడంతో నార్త్ బయర్ల ఆశలన్నీ ఇప్పుడు అజయ్ దేవగన్ మీదే ఉన్నాయి. ఈ సినిమానే కాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన వెల్కమ్ టు ద జంగల్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. భారీ స్టార్ కాస్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ అన్న టాక్ రాకపోయినా డీసెంట్ వసూళ్లు సాధించింది. అక్షయ్ కుమార్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. బాలీవుడ్ లో ఇప్పుడు ఫ్రాంచైజీల ఫీవర్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ల నుండి వస్తున్న 4th ఇన్స్టాల్మెంట్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకీ ఏ ప్రాజెక్ట్స్ పార్ట్ 4 రెడీ అవుతున్నాయి? వాటి స్టేటస్ ఏంటి? ఆల్రెడీ ఉన్న హిట్ ఫ్రాంచైజీల క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు బాలీవుడ్ మేకర్స్. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని కంటిన్యూ చేస్తూనే అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్ తో పార్ట్ 4లని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ రేస్, హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ధూమ్,
సూపర్ హీరో సిరీస్ క్రిష్ సిరీస్ల నుంచి పార్ట్ 4లు సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. వరుసగా 3 పార్ట్లు హిట్ అవడంతో ఆ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అందుకే పార్ట్ 4 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజ్ కి పర్ఫెక్ట్ రిలీజ్ టైం దొరికితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. అందుకే అలాంటి పర్ఫెక్ట్ టైమింగ్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రీవియస్ పార్ట్స్ సాధించిన సక్సెస్ నేపథ్యంలో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల కోసం టెక్నికల్ గా భారీ కసరత్తులు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్, మోడర్న్ విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ కొరియోగ్రఫీతో అద్దరగొట్టబోతున్నారు. ముఖ్యంగా ధూమ్ 4, క్రిష్ 4 సినిమాల విషయంలో గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కేవలం వెండి తెరపైనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కోట్లు కొల్లగొడుతున్నారు. బ్రాండ్ ప్రమోషన్స్ తో దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న దీపికా డిజిటల్ ఎంపైర్ మీద మనం కూడా ఒక లుక్ వేద్దాం. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న దీపికా పదుకునే సోషల్ మీడియాలో కాసుల వర్షం కురిపిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ డిజిటల్ మార్కెట్ లో తన బ్రాండ్ వాల్యూని పెంచుకుంటున్నారు. ఒక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం దీపిక 1.5 నుంచి 2 కోట్ల వరకు వసూలు చేస్తున్నారట. అదే ఇన్స్టాగ్రామ్ తో పాటు ఎక్స్ లో కూడా జాయింట్ గా పోస్ట్ చేయాలంటే ఆ రేటు 3 రెట్ల వరకు ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. నెలకి కనీసం 2-3 బ్రాండ్ పోస్టుల ద్వారా 4 నుంచి 6 కోట్లు, అంటే ఏడాదికి కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారానే 50 నుంచి 70 కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారట దీపిక. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం రాకా సినిమాకి ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. నటనతో పాటు బిజినెస్ ఉమెన్ గాను రాణిస్తున్నారు దీపిక. తన సొంత కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూనే క్రియేట్ విత్ మీ అనే ప్రోగ్రామ్ ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా వెండి తెర నుంచి వెబ్ ప్రపంచం వరకు అన్నింటా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. అదే సమయంలో హీరోయిన్ గాను నెంబర్ 1 ప్లేస్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.